జగదాంబికైన ఆ తల్లి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలువబడుతూ పూజలందుకుంటున్నారు. మహంకాళి, ఎల్లమ్మ, పోచమ్మ, నూకాలమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ ఇలా పేర్లు ఏవైనా తల్లి ఒక్కతే. బిడ్డలను ఆదరిస్తుంది, అక్కున చేర్చుకుంటుంది, కొంగు బంగారమే కోరిన కోర్కెలన్నీ ఈడేరుస్తుంది. తెలుగింటి సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ మాసాన అమ్మవారు పుట్టింటికి వస్తారని, అమ్మవారికి ప్రీతికరమైనటువంటి భోజనాన్ని, సారిను, చీరను సమర్పించి భక్తులందరూ భక్తితో జరుపుకునేటువంటి పండుగే బోనాల పండుగ. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ బోనాలు కాకతీయ రాజుల కాలం నుండి నేటి వరకు అంగరంగ వైభవంగా జరుపుతున్న వైనాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనాన్ని సమర్పించి, బల్కంపేటలో వెలిసిన రేణుకా ఎల్లమ్మకు రెండవ బోనాన్ని ఎత్తి, సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి 3వ బోనాన్ని సమర్పించి, 4వ బోనాన్ని లాల్ దర్వాజలోని మహంకాళి అమ్మవారికి అందించి బోనాల పండుగను జరుపుకుంటూ ఉంటారు భక్తులందరూ. పలహారాల బళ్ళు, పోతురాజుల విన్యాసాలు, రంగం చెప్పేటువంటి భవిష్యవాణి అంటూ చెప్పుకుంటూ పోతే గనక నెల్లాళ్ల పాటు జరుపుకునేటువంటి బోనాల పండుగలో ప్రత్యేక సంబురాలు ఎన్నెన్నో.